call is now being recorded. స్క్రీన్ కనిపిస్తుందా కుమార్? కనిపిస్తుంది సార్. ఇవాళ చాప్టరు డైఫ్రాక్షన్ అంటే వివర్తనము అనేటువంటిది. ఈ వివర్తనంలో 2 పార్ట్లు ఉంటాయి. ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ అని ఒకటను, ఫ్రానల్ డైఫ్రాక్షన్ అనేటువంటిది ఒకటి. ఇది ఒక చాప్టర్, అది ఒక చాప్టర్ అనమాట. డైఫ్రాక్షన్ ఫస్ట్ చాప్టర్, అంటే ఫ్రాన్హోఫర్ వివర్తనం గురించి ఈ చాప్టర్ ఉన్నది. ఓకే సార్. ఇక్కడ ఈ బొమ్మ కనిపిస్తుంది, చూస్తున్నారా? కనిపిస్తుంది సార్. ఇప్పుడు లైట్ ఎటువైపు నుంచి వస్తుంది? రైట్ సైడ్ నుండి వస్తుంది సార్. రైట్ సైడ్ నుంచి వచ్చేసింది. సన్నటి కంత ద్వారా వచ్చింది, అంతే కదా? అవును సార్. కంత ద్వారా వస్తే కంత నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది ఏమైపోయింది? విడిపోయింది. అంటే ఇక్కడ ఒక సన్నటి అంచు ద్వారా గనక కాంతి గనక ప్రయాణం చేస్తున్నట్లయితే ఆ అంచు వద్ద కాంతి కిరణం ఏమవుతుందంటే వంగి ప్రయాణం చేస్తుంది. చూడండి, ఇక్కడ వంగింది, ఇదిగో ఇలాగా వెళ్ళిపోయింది. ఇటువైపు వంగింది, ఇలాగా వెళ్ళిపోయింది. కాబట్టి ఏదైనా ఒక అంచు దగ్గర కాంతి కిరణం గనక వంగి ప్రయాణం చేస్తున్నట్లయితే దాన్ని వివర్తనము లేదా డైఫ్రాక్షన్ అంటారు. సో డైఫ్రాక్షన్ మీన్స్ ది బెండింగ్ ఆఫ్ లైట్ at a edge or at a obstacle అంటే అడ్డంకి. ఏదైనా ఒక అడ్డంకిని కనుక పెడితే అడ్డంకి యొక్క అంచు దగ్గర కాంతి కిరణం వంగుతుంది. దీన్ని మనం ఏమంటున్నాం అంటే డైఫ్రాక్షన్ అని కానీ లేదా వివర్తనం అని కానీ అంటున్నారు. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. అంటే ఏం జరుగుతున్నది? కాంతి కిరణము ఒక అంచు మీద కనుక పడినట్లయితే ఆ అంచు వద్ద కాంతి కిరణం ఏమవుతుంది? వంగి ప్రయాణం చేస్తుంది. అక్కడ అంచు లేదనుకోండి, అప్పుడు నేరుగానే వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చేంత వరకు మామూలుగానే వచ్చింది, ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇట్లా కాంతి కిరణం వంగి ప్రయాణం చేస్తుంది. ఇట్లాంటిది ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అంటే ఇది 2 డోర్ కర్టన్ల మధ్య ఉండేటువంటి చిన్న గ్యాప్ లో గుండా వచ్చినటువంటి కాంతి కిరణం. ఓకేనా? ఓకే సార్. ఇది చూడండి, ఇది మనం ఉదయం పూట చూసేటువంటి సూర్యకిరణాలు, అవునా? ఈ సూర్యకిరణాలు ఏదైనా ఒక చెట్టు కాండం మీద పడినప్పుడు చూడండి, ఇక్కడ ఈ కాండం యొక్క అంచుల దగ్గర కూడా కాంతి కిరణం ఏమైంది? వంగి మన కంటికి. యాక్చువల్ గా అక్కడ కాండం లావుగానే ఉంటుంది, అవునా? కానీ వంగడం వల్ల అది ఏమైపోయినట్టు కనిపిస్తుంది? సన్నగా అయిపోయినట్టు అట్లా అవుతుంది. అంటే ఇక్కడ యాక్చువల్ గా చీకటి ఉండాల్సినటువంటి చోట్లోకి ఏమొచ్చేసింది? వెలుగు అనేటువంటిది వచ్చేసింది. అంటే దాన్ని జామితీయ చీకటి ప్రదేశము లేదా జామెట్రికల్ షాడో రీజియన్ అంటాం. ఆ జామెట్రికల్ షాడో రీజియన్ కి లైట్ ఏమైపోయింది? దాని లోపలికి బెండ్ అయింది, అవునా? దీన్ని మనం డైఫ్రాక్షన్ లేదా వివర్తనం అంటున్నాం. అసలు ఈ డైఫ్రాక్షన్ ఏర్పడటానికి కారణం దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదిగో చూడండి, ఇటు ఎడం వైపు నుంచి ఏమొస్తున్నాయి? కనపడుతున్నాయి కదా యారోస్? ఇవన్నీ కూడా కాంతి కిరణాలు. ఈ కాంతి కిరణాలన్నీ కూడా ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అంటాం. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అంటే ఏమిటంటే సమాంతర కాంతి కిరణాలు. ఓకేనా? ఓకే సార్. సమాంతర కాంతి కిరణాలు కనుక తీసుకున్నట్లయితే ఒరిజినల్ గా సోర్స్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? అనంత దూరంలో ఉంటుంది సార్. కాబట్టి అనంత దూరంలో కనుక నువ్వు కాంతి జనకాన్ని ఉంచినట్లయితే అక్కడి నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు సమాంతర కాంతి కిరణాలు అవుతాయి, అవునా? ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. ఇప్పుడు దీనికి లంబ దిశలో ఏముంటుంది అంటే తరంగాగ్రం ఉంటుంది, అవునా కదా? అవును సార్. కాబట్టి ఇది ఏ తరంగాగ్రం చెప్పండి? సమతల తరంగాగ్రము, ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఓకేనా? ఓకే సార్.
కాబట్టి సమాంతర కాంతి కిరణాలను తీసుకున్నప్పుడు లేదా కాంతి జనకం అనంత దూరంలో ఉన్నప్పుడు ఏర్పడేటువంటి తరంగాగ్రము లేదా వేవ్ ఫ్రంట్ అనేటువంటిది ప్లేన్ వేవ్ ఫ్రంట్. చూడండి, ఇది ప్లేన్ వేవ్ ఫ్రంట్, ఇది ప్లేన్ వేవ్ ఫ్రంట్, ఇది ప్లేన్ వేవ్ ఫ్రంట్, ఇది ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఇప్పుడు హైగన్ నియమం ప్రకారం వేవ్ ఫ్రంట్ మీద ప్రతి బిందువు కూడా ఎట్లా ప్రవర్తిస్తుంది చెప్పండి. ఏంటి సార్? ఇప్పుడు హైగన్ తరంగ సిద్ధాంతం చెప్పుకున్నాం కదా. చెప్పుకున్నాం సార్. దాంట్లో వేవ్ ఫ్రంట్ మీద, ప్రైమరీ వేవ్ ఫ్రంట్ మీద ఉండేటువంటి ప్రతి బిందువు కూడా ఎట్లా ప్రవర్తిస్తుంది? సెకండరీ వేవ్ ఫ్రంట్ లో సెకండరీ సోర్స్ కింద ప్రవర్తిస్తుంది. అవును సార్. సెకండరీ సోర్స్ అంటే గౌణ జనకము. ఇప్పుడు ఈ బిందువు ఎట్లా ప్రవర్తిస్తుందంటే ఒక జనకము లాగా, అంటే ఒక లైట్ సోర్స్ లాగా. అంటే దాన్ని ఏమంటున్నాము? సెకండరీ సోర్స్ లేదా గౌణ జనకం అంటున్నాం. మళ్ళీ ఇక్కడి నుంచి మనకేమొస్తాయి చెప్పండి? గౌణ తరంగాగ్రాలు వస్తాయా? వస్తాయి సార్. అప్పుడు ఈ తరంగాగ్రాలు మళ్ళీ ఎట్లాంటి తరంగాగ్రాలు వస్తాయి? గోళాకార తరంగాగ్రాలు వస్తాయి, అవునా కదా? అవును సార్. కాబట్టి ఈ అంచు దగ్గరకు వచ్చేసిన తర్వాత ప్రైమరీ వేవ్ ఫ్రంట్ లో ఉండేటువంటి ఒక బిందువు ఎట్లా ప్రవర్తిస్తుంది? గౌణ జనకంగా ప్రవర్తించేసి అది గౌణ తరంగాగ్రాలు. ఇవి తరంగాగ్రాలు, ఇది తరంగాగ్రము. ఆ తర్వాత అది అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి ఈ తరంగాగ్రాలు, అవునా కదా? అవును సార్. ఈ తరంగాగ్రాలు ఎట్లా వెళ్తున్నాయో దానికి లంబ దిశలో ఏమి వెళ్తాయి చెప్పండి? ఇక్కడ చెప్పుకున్నాం కదా, కాంతి కిరణాలకు లంబంగా ఏం ఏర్పడింది? తరంగాగ్రం ఏర్పడింది, వేవ్ ఫ్రంట్. అట్లనే ఇక్కడ తరంగాగ్రాలకు లంబంగా ఏం ఏర్పడతాయి? కాంతి కిరణాలు. ఓకేనా? లైన్ కట్ అయిందా? హలో సార్. ఇప్పుడు ఇక్కడ కాంతి జనకంగా ఒక బిందువు ప్రవర్తించింది, దాని నుంచి ఏమొచ్చినాయి? గౌణ తరంగాగ్రాలు వచ్చినాయి. తరంగాగ్రాలకు లంబంగా ఏముంటాయి? కాంతి కిరణాలు ఉంటాయి సార్. కాబట్టి ఇప్పుడు నేను ఈ ఆరో చూపించినటువంటివన్నీ కూడా కాంతి కిరణాలు, నల్లగా ఉన్నటువంటివి. ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటివన్నీ కూడా తరంగాగ్రాలు. ఇప్పుడు చూడండి, ఈ కాంతి కిరణాలు ఇక్కడ దాకా స్ట్రైట్ గానే వచ్చినాయి. కానీ ఈ బిందువు ఒక కాంతి జనకంగా ప్రవర్తించడం వల్ల, అది మళ్ళీ తరంగాగ్రాలను ఇవ్వడం వల్ల, ఆ గౌణ తరంగాగ్రాలు ఇదిగో ఇట్లా ప్రయాణం చేయడం వల్ల వాటికి లంబంగా వెళుతున్నాయంటే కాంతి కిరణాలు అనేటువంటివి వెళుతున్నాయి, అవునా? అవును సార్. అంటే మనం ఇక్కడ ఒక స్క్రీన్ కనుక పెడితే యాక్చువల్గా అయితే చూడండి, ఇట్లా వచ్చినటువంటి కాంతి కిరణం డైరెక్ట్ గా ఈ స్క్రీన్ మీదే ఉండాలి. అంటే ఈ ఆరో ఒక్కటే రావాలి, అవునా కదా? అవును సార్. కానీ తరంగాగ్రం రావడం వల్ల చూడండి, ఇటువైపు కాంతి కిరణం వెళ్ళింది, ఇదిగో ఇటువైపు ఇంత వాలుగా అయితే వెళ్ళకపోవచ్చు, కానీ ఈ కాంతి కిరణం వెళ్ళింది, ఇదిగో ఈ కాంతి కిరణం కూడా వెళ్ళింది. అంటే ఈ సన్నని చీలిక దగ్గర లేదా అంచు దగ్గర కాంతి కిరణం అనేటువంటిది ఏం చేసింది? వంగి ప్రయాణం చేసింది. ఇట్లా జరగడానికి కారణమే డైఫ్రాక్షన్. కాబట్టి డైఫ్రాక్షన్ జరిగేది చూడండి, తరంగాగ్రం ప్రకారం కనుక చెప్పాలన్నట్లయితే, అంటే హైగన్ వేవ్ థియరీ ప్రకారం కనుక చెప్పాలనుకున్నట్లయితే, ఏ అంచు దగ్గరకైతే వస్తుందో కాంతి, అక్కడికి వచ్చేసిన తర్వాత ఆ అంచు దగ్గర ఉండేటువంటి తరంగాగ్రం మీద బిందువు ఎట్లా ప్రవర్తిస్తుంది? ఒక కాంతి జనకంగా, అంటే లైట్ సోర్స్ కింద ప్రవర్తించి అది తరంగాగ్రాలను ఇస్తుంది. ఆ తరంగాగ్రాలకు లంబంగా ఏం వెళ్తాయంటే కాంతి కిరణాలు వెళ్తాయి. అందువల్ల ఈ అంచుల దగ్గర కాంతి కిరణం ఇటైనా వంగొచ్చు, ఇటువంటినైనా కూడా వంగొచ్చు. మామూలుగా అయితే ఈ ప్రదేశం అంతా కూడా ఎట్లా ఉంటుంది చెప్పండి? ఏమా సార్, మామూలుగా అయితే ఈ ప్రదేశం అంతా చీకటిగా ఉంటుంది కదా? అవును సార్. ఇది కూడా చీకటిగా ఉంటుంది కదా? అవును సార్. దీన్ని ఏమంటారంటే జామితీయ చీకటి ప్రదేశము అని అంటారు, షాడో రీజియన్ అంటాం. ఇప్పుడు ఈ షాడో రీజియన్ లోకి ఈ లైట్ రేస్ ఏమైపోయినాయి? ఎంక్రోచ్ అయినాయి, అంటే చొచ్చుకొని వచ్చేసినాయి అనమాట, వంగిపోయి. అట్లా రావడాన్ని ఏమంటారంటే డైఫ్రాక్షన్ అని అంటారు. ఓకేనా? అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. సార్, వినోద్ జాయిన్ అవుతున్నాడు అంట సార్. నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? తను జాయిన్ అవుతుంటే రావట్లేదండి సార్. ఆస్క్ జాయిన్ కొట్టిన తర్వాత మీరేదో ఓకే ఏదో చేయాలంట సార్, చేయలేదండి. ఓకే చేయాలా?
అవును సార్. అది మళ్ళీ 2 సార్లు కొడితే వచ్చేస్తుంది. నేను క్లోజ్ చేశాను మళ్ళీ ఇప్పుడు. ఓకే సార్. మళ్ళీ అతను ట్రై చేయట్లేదు. వచ్చేసాడు. వచ్చాడు సార్. కాబట్టి వాళ్ళు మామూలు నేనేమి జాయిన్ కొట్టలేదు. కొట్టకపోయినా వాళ్ళు ఓకే సార్. 2 సార్లు కొట్టుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే వచ్చేటువంటి కాంతి కిరణం తరంగాగ్రం మీద ఈ బిందువు కాంతి జనకంగా ప్రవర్తించేసి తరంగాగ్రాలను మళ్ళీ సృష్టిస్తుంది. ఈ తరంగాగ్రాలకు లంబంగా ఏం వెళుతుంది? కాంతి కిరణం వెళుతుంది. అందువల్ల ఈ అంచుల దగ్గర కాంతి కిరణం వంగింది. ఈ కారణంగా ఈ ప్రాంతంలోకి కాంతి అనేటువంటిది వంగి ప్రయాణం చేసింది. దీన్ని మనం వివర్తనము లేదా డైఫ్రాక్షన్ అంటాం. ఓకేనా? ఓకే సార్. తర్వాత నాకు మళ్ళీ ఈ బొమ్మ కావాల్సి వస్తుంది. ఈ బొమ్మ అవసరమైనప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి వస్తానులే. దీన్ని మినిమైజ్ చేస్తాను. చాప్టర్లోకి వెళ్ళిపోతాను. కనిపిస్తుంది కదా ఏ కుమార్? కనిపిస్తుంది సార్. ఫైల్ కనిపిస్తుంది. ఇది వివర్తనము 1 మనం స్టార్ట్ చేసేటువంటి చాప్టర్. ఈ వివర్తనాన్ని ఫస్ట్ చాప్టర్ ఏమన్నాం? ఫ్రాన్హోఫర్ వివర్తనం. నెక్స్ట్ చాప్టర్ ఏమో ఫ్రెనెల్ వివర్తనం. అవునా? ఈ తేడాలు కూడా ఇక్కడ చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు వివర్తనము అనేటువంటి దానికి నిర్వచనం ఏం చెప్తున్నాం అంటే కాంతి వెళ్ళేటువంటి మార్గంలో ఒక సన్నని అంటే కాంతి యొక్క తరంగ దైర్ఘ్యంతో పోల్చదగినంత సన్నని ఒక అడ్డంకిని ఉజ్జినట్లయితే, అడ్డంకి అంటే అబ్స్ట్రికిల్ అంటారు, దాని అంచు వద్ద కాంతి కిరణము వంగి దాని జామితీయ ఛాయా ప్రదేశంలోనికి అంటే చీకటి ప్రదేశంలోకి ప్రయాణం చేస్తుంది. ఈ ప్రక్రియని మనం ఏమంటున్నాం అంటే వివర్తనము అంటున్నాము. ఓకేనా? ఓకే సార్. దీన్ని మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. ఇఫ్ యూ ప్లేస్ ఏ స్మాల్ obstacle, the size of the obstacle is comparable to the size of the wavelength of the light, and if this obstacle is placed in the path of the light ray, the light ray bends into the geometrical shadow region. Geometrical shadow region ante geometric chaya pradesham, and this process is called the diffraction. So diffraction is nothing but the bending of light at a edge into the geometrical shadow region. Okay na? Okay sir. ఇప్పుడు వివర్తనాల విషయానికి వచ్చేటప్పటికి అవి 2 రకాలు. సో ది ఫస్ట్ టైప్ ఈజ్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్, ది సెకండ్ వన్ ఈజ్ ఫ్రెనెల్ డైఫ్రాక్షన్. కాబట్టి మొదటిది ఫ్రాన్హోఫర్ వివర్తనము అని, రెండవ దాన్ని ఫ్రెనెల్ వివర్తనము అని అంటారు. తర్వాత మీకు ఈ చాప్టర్లో ఎక్కువగా 5 మార్కుల క్వశ్చన్ ఏం అడుగుతుంటాడంటే వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ అండ్ ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ అని అడుగుతుంటాడు. ఇంకోటి డైఫ్రాక్షన్కి ఇంటర్ఫిరెన్స్కి డిఫరెన్సెస్ కూడా అడుగుతుంటాడు. అందువల్ల చూడండి, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ అండ్ ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ అనేటువంటిది పాయింట్ వైజ్గా చెప్పుకుందాం. ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఇచ్చాను, ఈ టేబుల్లో చూద్దాం. ఇక్కడ అడ్డంకి అంటే ఇంగ్లీష్లో ఏమన్నాము? అబ్స్ట్రికిల్ అన్నాం, అంతేనా? అంతే సార్. ఇక్కడ మనకి అబ్స్ట్రికిల్ చోట పెట్టాం అనుకోండి, సపోజ్ ఇక్కడ పెట్టాం, ఇటువైపు ఎక్కడో కాంతి జనకం పెట్టాం, ఇటువైపు ఎక్కడో తెరను పెట్టాం. అంటే అబ్స్ట్రికిల్ అనేటువంటి దాన్ని ఎక్కడ పెట్టాము? ఈ కింద బొమ్మ దగ్గరికి రండి, పోనీ చూద్దాం. అబ్స్ట్రికిల్ అనేటువంటిది ఇక్కడ పెట్టాను,
కాంతి జనకం ఎటువైపు పెట్టాను? ఎడం వైపు దూరంగా పెట్టాను. తెరను ఎటువైపు పెట్టాను? ఇది తెర. తెరను ఎక్కడ పెట్టాను? రైట్ సైడ్ పెట్టు. రైట్ సైడ్ పెట్టాను. ఇప్పుడు ఈ అడ్డంకికి ఇటువైపున పెట్టినటువంటి కాంతి జనకము లేదా సోర్స్ ఆఫ్ లైట్, అట్లే ఇటువైపు పెట్టినటువంటి తెర అంటే స్క్రీన్, ఇవి రెండు కూడా ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంటాయి. దేని విషయంలో? ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ విషయంలో. సో ఇన్ కేస్ ఆఫ్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్, the source and the screen both are placed at infinite distance from the obstacle. అడ్డంకి నుండి కాంతి జనకం కానీ లేదా తెర కానీ అనంత దూరంలో ఉంచుతారు. ఓకేనా? ఓకే సార్. అదే ఫ్రెనల్ వివర్తనము లేదా ఫ్రెనల్ డైఫ్రాక్షన్ విషయానికి వచ్చేసేటప్పటికి అబ్స్టికల్కి కొంచెం అటు ఏం పెడతారంటే సోర్స్ ఆఫ్ లైట్ని పెడతాం, కొంచెం దూరంలో ఇటువైపు తెరను పెడతాం. అందువల్ల అడ్డంకి నుండి కాంతి జనకం కానీ లేదా తెర కానీ ఎంత దూరంలో ఉంటాయంటే పరిమితమైనటువంటి దూరంలో, అంటే లిమిటెడ్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ద సోర్స్ ఆఫ్ లైట్ అండ్ ద స్క్రీన్ ఆర్ ఎట్ ఫైనైట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది అబ్స్టికల్. అబ్స్టికల్ నుంచి కొద్ది దూరంలోనే లెఫ్ట్ సైడ్ ఏమో ఏముంటుంది? కాంతి జనకం. రైట్ సైడ్ ఏముంటుంది? తెర. సరే, ఇప్పుడు ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్కి వస్తాను. ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్లో చూడండి, కాంతి జనకం ఎంత దూరంలో ఉన్నది? అనంత దూరంలో ఉన్నది. కాంతి జనకం అనంత దూరంలో కనుక ఉన్నట్లయితే అప్పుడు మనకు వచ్చేటువంటి తరంగాగ్రం ఏమిటి? ఎట్లాంటి తరంగాగ్రం వస్తుంది? అనంత దూరంలో సమతల తరంగాగ్రం వస్తుంది. కాబట్టి ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ విషయంలోకి వచ్చేటప్పటికి తరంగాగ్రము సమతల తరంగాగ్రము. సో ఇన్ కేస్ ఆఫ్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ ద వేవ్ ఫ్రంట్ ఈజ్ ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఓకేనా? అదే ఫ్రెనల్ డైఫ్రాక్షన్ లోకి వచ్చేసేటప్పటికి కాంతి జనకం ఎంత దూరంలో ఉంటుంది? లిమిటెడ్ డిస్టెన్స్. లిమిటెడ్. కాబట్టి దగ్గరలో కనుక్కున్నట్లయితే అప్పుడు మనకు వచ్చేటువంటి తరంగాగ్రం ఎట్లాంటిది అవుతుంది చెప్పండి? గోళీ తరంగాగ్రం అవుతుంది. గోళీయ లేదా గోళాకార తరంగాగ్రం. ఓకేనా? ఇక్కడ చూడండి, పాయింట్ సైజులో కాంతి జనకం కనుక తీసుకున్నట్లయితే గోళీయ లేదా గోళాకార తరంగాగ్రం వస్తుంది. అట్లా కాకుండా ఒక చీలిక సన్నని పొడవైంది, అంటే ఒక ట్యూబ్ లైట్ లాంటిది కనుక తీసుకున్నట్లే అనుకోండి, అప్పుడు ఆకారం ఎట్లా ఉంటుందంటే స్తూపాకారంగా ఉంటుంది. అప్పుడు అంటే చీలిక పొడవుగా ఉండేటువంటి కనుక తీసుకున్నట్లయితే స్తూపాకార తరంగాగ్రము, లేదా ఒక గుండు సూది గుచ్చినట్టుగా కనుక ఉన్నట్లు కనుక మనం చీలికను తీసుకున్నట్లయితే అప్పుడు గోళీయ తరంగాగ్రము. గోళీయ తరంగాగ్రం అంటే స్పెరికల్ వేవ్ ఫ్రంట్, స్తూపాకార తరంగాగ్రము అంటే సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్. కాబట్టి ఫ్రెనల్స్ డైఫ్రాక్షన్ లో ద వేవ్ ఫ్రంట్స్ ఆర్ స్పెరికల్ ఆర్ సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్స్. ఓకేనా? ఓకే సార్. తర్వాత దీన్ని ఇప్పుడు కాంతి జనకం అనంత దూరంలో ఉన్నట్లయితే కాంతి కిరణాలు ఒకదానికొకటి ఎట్లుంటాయి? సమాంతరంగా ఉంటాయి. సమాంతరంగా ఉంటాయి. అది మూడో పాయింట్. కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ ద లైట్ రేస్ ఆర్ ప్యారలల్ టు వన్ అనదర్. ఒక్కొక్క దానికి అవన్నీ కూడా ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి లేదా సమాంతరంగా ఉంటాయి. కానీ ఈ ఫ్రెనల్ డైఫ్రాక్షన్లోకి వచ్చేటప్పటికి కాంతి కిరణాలు ఎట్లుంటాయి? సమాంతరంగా ఉండవు. సమాంతరంగా ఉండవు. అంటే తెర దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైపోతాయో తెలుసో, కలుసుకుంటాయి, అంటే కన్వర్జింగ్ అనమాట, కేంద్రీకరింపబడతాయి. అదే కాంతి జనకం నుండి వచ్చేటువంటి కాంతి కిరణాలు కనుక తీసుకున్నట్లయితే అవి వికేంద్రీకరింపబడుతుంటాయి, అంటే డైవర్జింగ్ బీమ్ అనమాట, అంటే దూరంగా వెళ్తాయి. అంచు దగ్గర పడిన తర్వాత తెర మీదకి వచ్చేటప్పటికి మళ్ళీ ఫోకస్ కావాలి కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ ఏమవుతాయి? కన్వర్జ్ కావడం కానీ లేదా కేంద్రీకరింపబడడం కానీ జరుగుతుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి అవి ఒకదానికొకటి సమాంతరంగా ఉండవు. తర్వాత చూడండి, ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్లోకి వచ్చేసేటప్పటికి నువ్వు కాంతి జనకాన్ని అనంత దూరంలో పెట్టాలి కదా? అవును సార్.
తెరను కూడా అనంత దూరంలో పెట్టాలి కదా. అవును సార్. అనంత దూరంలో పెట్టడం అనేటువంటిది సాధ్యం కాదు. అందువల్ల కాంతి కిరణాలని సమాంతర కాంతి కిరణాలుగా మార్చుకోవాలన్నమాట. తర్వాత అడ్డంకి తర్వాత వచ్చేటువంటి సమాంతర కాంతి కిరణాలని మళ్ళీ తెర మీద పట్టాలి. అందువల్ల ఏం అవసరం అవుతాయంటే కటకాలు కానీ కటక వ్యవస్థలు కానీ అవసరం అవుతాయి. ఓకేనా? ఓకే సార్. కాబట్టి we have to use lenses or lens systems in case of Fraunhofer diffraction. అదే Fresnel diffraction విషయంలోకి వచ్చేసేటప్పటికి we can't use the lenses or lens systems. లెన్స్ అంటే ఒకటి అనుకోవచ్చు, లెన్స్ సిస్టమ్ అంటే అనేక కటకాలని ఉపయోగించి ఒక వ్యవస్థ లాగా తయారు చేస్తారు. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఈ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ విషయంలోకి వచ్చేసేటప్పటికి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అనేటువంటిది చాలా సింపుల్ గా ఉంటుంది దీంట్లో. ఫ్రాన్హోఫర్ కాబట్టి ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ లో గణితాత్మక విశ్లేషణ సరళంగా ఉంటుంది. గణితాత్మక విశ్లేషణ అంటే మ్యాథమెటికల్ అనాలిసిస్. ఆ క్యాలిక్యులేషన్ లో ఆ పార్ట్ అంతా కూడాను ఎలా ఉంటుందంటే సింపుల్ గా ఉంటుంది. తర్వాత అదే ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ కనుక తీసుకున్నట్లయితే గణితాత్మక విశ్లేషణ అనేటువంటిది కాంప్లికేటెడ్ గా ఉంటుంది, సంక్లిష్టంగా ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఈ 5 పాయింట్లు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ అండ్ ఫ్రెనెల్ డైఫ్రాక్షన్. అంతవరకు అర్థమైనట్లేనా? అర్థమైంది సార్. జాహ్నవి ఏం మాట్లాడటం లేదు. జాయిన్ అయినట్లుగా జాహ్నవి కూడా జాయిన్ అయింది సార్. ఓకే. తర్వాత ఒంటి చీలిక వల్ల ఫ్రాన్హోఫర్ వివర్తనము లేదా ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్. ఒంటి చీలికని ఏమంటారంటే సింగిల్ స్లిట్. చీలిక అంటే స్లిట్ కదా. అవును సార్. ఒంటి అంటే ఒకటి అని, అంతే కదా. అవును సార్. అందువల్ల దీన్ని సింగిల్ స్లిట్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ అంటారు, ఆర్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ మనకి మెయిన్ క్వశ్చన్స్ 3 ఉంటాయి దీంట్లో. సింగిల్ స్లిట్ ఒంటి చీలిక, డబల్ స్లిట్ జంట చీలిక, ఎన్ స్లిట్స్ దాన్ని గ్రేటింగ్ అని కూడా అంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేటువంటి 10 మార్కుల క్వశ్చన్లు అనుకోండి. ఒకటేంటి? ఒంటి చీలిక. రెండవది జంట చీలిక అంటే డబుల్ స్లిట్, 2 చీలికలు ఉండేటట్టుగా పెట్టుకుంటాం. మూడవది గ్రేటింగ్ అంటే ఎన్ చీలికలు, అనేక చీలికలు కనుక ఉన్నట్లయితే దాన్ని మనం గ్రేటింగ్ అని చెప్పి చెప్పుకుంటాం. ఓకేనా? ఓకే సార్. దీనికి మళ్ళీ నేను ఒకసారి మీకు బొమ్మ చూపించాల్సి వస్తుంది. ఇది ఆపేసి మళ్ళీ చూపిస్తాను. ఈ బొమ్మ చూపించావా కుమార్? సార్, ఈ బొమ్మ చూడండి ఒకసారి. బొమ్మసారి చూస్తే ఇదిగో చూడండి, ఇక్కడ కాంతి కిరణాలు అనంత దూరం నుంచి వస్తున్నాయి. కాంతి కిరణాలు అనంత దూరంగా వచ్చినప్పుడు ఒకదానికొకటి ఎట్లుంటాయి? ప్యారలల్ గా ఉంటాయి. ఇప్పుడు వేవ్ ఫ్రంట్ ఎలా వస్తుంది? లంబంగా ఉంటుంది, ప్లేన్ వేవ్ ఫ్రంట్ అవుతుంది. అవునా? సమతల తరంగాగ్రం. ఇక్కడ చూడండి, ఒక అబ్స్టికల్ తీసుకొని, ఇది కనపడుతుంది కదా, ఈ అబ్స్టికల్ తీసుకొని ఈ అబ్స్టికల్ కి మధ్యలో చూడండి స్మాల్ ఈ పొడవు కలిగినటువంటి ఒక చీలిక తీసుకున్నాను. ఎంత ఉన్నది పొడవు? స్మాల్ ఈ. ఇప్పుడు ఈ కాంతి కిరణాలు
సమాంతర కాంతి కిరణాలు కాబట్టి నేరుగా ఇలానే కనుక వచ్చేసినట్లయితే అప్పుడు ఈ సమాంతర కాంతి కిరణాలు ఎంత దూరంలో కలుసుకుంటాయి చెప్పండి? అనంత దూరంలో కలుసుకుంటాయి. అనంత దూరంలో కలుసుకుంటాయి. అంత దూరంలోకి వెళ్ళి తెర మనం పట్టలేం కాబట్టి ఏం చేస్తున్నాం అంటే దగ్గరలోనే ఒక తెరను పెట్టి, ఓకేనా, దగ్గరలోనే ఓకే సార్. ఒక తెరను పెట్టి దానికి ముందు ఒక కుంభాకార కటకం పెడతాం అనమాట. కాన్వెక్స్ లెన్స్ పెడతాం. అప్పుడు కాన్వెక్స్ లెన్స్ మీద పడినటువంటి సమాంతర కాంతి కిరణాలు ఎక్కడ కలుసుకుంటాయి చెప్పండి? సమాంతర కాంతి కిరణాలు ఎక్కడ కలుసుకుంటాయి? దగ్గరలోనే కలిసిపోతాయి సార్. దగ్గరలో కాదు, ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు కదా, నాభి. అవును సార్. నాభి దగ్గర కలుసుకుంటాయి. ఆ నాభి దగ్గర మనం ఏముంచాలి? తెరనుంచాలి. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి సమాంతర కాంతి కిరణాలు వచ్చేటువంటి మార్గంలో గనక మనం కాన్వెక్స్ లెన్స్ గనక ఉంచినట్లయితే those parallel rays will meet at the principal focus and we will place the screen at the position of the principal focus. దీన్ని నాభీయ తలము లేదా ఫోకల్ ప్లేన్ అని కూడా అంటారు. ఓకేనా? ఏమిటి నాభీయ తలము? నాభీయ తలము అంటే నాభి గుండా పోయేటువంటి తలము ఈ ముఖ్య అక్షానికి అది ఎట్లా ఉంటుందంటే లంబంగా ఉంటుంది. దీన్ని నాభీయ తలము లేదా ఫోకల్ ప్లేన్. కాబట్టి కాంతి కిరణాలు కనుక వంగకపోయినట్లయితే ఈ కాంతి కిరణాలు వచ్చి ఎక్కడ కలుసుకునేవి? ఈ ఓ అనే బిందువు దగ్గర తెర మీద కలుసుకునేవి. అవునా కదా? అవును సార్. కానీ ఈ కాంతి కిరణాలు ఇప్పుడు ఏమైపోయినాయి? వివర్తనం చెందినాయి. ఎంత కోణం వివర్తనం చెందినాయి అంటే తీటా కోణం వివర్తనం చెందినాయి అనుకోండి. ఇదిగోండి, ఈ కాంతి కిరణము స్ట్రైట్ గా వెళ్లాల్సింది తీటా కోణం వంగింది. అట్లనే ఈ స్ట్రైట్ గా వెళ్ళాల్సినటువంటి కాంతి కిరణం తీటా కోణం వంగింది. ఇదిగో ఇట్లా వెళ్ళేటువంటి, అంటే నేను కేవలం ఒక 3, 2 కిరణాలు తీసుకుంటున్నాను. మొత్తం అన్ని కిరణాలు ఉంటాయి. అన్ని కూడా ఎంత కోణంతో వంగినాయి అనుకుంటున్నాము? తీటా కోణంతో వంగినాయి. తీటా కోణంతో వంగినప్పుడు ఈ కాంతి కిరణాలు అనేటువంటివి ఇగో పి అనేటువంటి బిందువు దగ్గర కలుసుకున్నాయి. అవునా? అవును సార్. కాబట్టి నేరుగా వచ్చినటువంటి కాంతి కిరణాలేమో ఓ బిందువు దగ్గర కలుసుకుంటే వివర్తనం చెందినటువంటి కాంతి కిరణాలు ఎక్కడ కలుసుకున్నాయి? పి బిందువు దగ్గర కలుసుకున్నాయి. ఇప్పుడు ఏ దగ్గర నుంచి బయలుదేరినటువంటి కాంతి కిరణము పి దగ్గరికి వెళ్ళింది, అట్లనే బి దగ్గర నుంచి బయలుదేరిన కాంతి కిరణం కూడా పి దగ్గరికి వెళ్ళింది. ఈ రెండిట్లో ఏది ఎక్కువ దూరం ప్రయాణం చేసింది చెప్పండి? బి దగ్గర ఎక్కువ దూరం ప్రయాణం. బి దగ్గర నుంచి వెళ్ళినటువంటిది ఎక్కువ దూరం ప్రయాణం చేసింది. అవునా? అవును సార్. అందుకోసం అది ఎంత ఎక్కువ దూరం ప్రయాణించిందో నేను కనిపెట్టడం కోసం ఏం చేస్తానంటే ఈ బి దగ్గర నుంచి బయలుదేరినటువంటి ఈ స్ట్రైట్ లైన్ మీదకి ఏ పాయింట్ దగ్గర నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీస్తాను. ఓకేనా? ఓకే సార్. సో ఐ am drawing a perpendicular line from the point A onto the line. ఇదేదో సమ్ బి డాష్ అనుకున్నట్లయితే onto the line బి డాష్. ఈ ఖండన బిందువు సమ్ సి అనుకున్నట్లయితే ఇప్పుడు ఏబిసి అనేటువంటిది ఒక లంబకోణ త్రిభుజమా కాదా? అవును సార్. ఇప్పుడు బిసి అనేటువంటిది పాత డిఫరెన్స్ అవుతుందా కాదా? అవుతుంది సార్. అంటే బి ఎక్కడ ఉన్నది? ఇదిగో ఇక్కడ ఉన్నది. సి అనేటువంటిది ఏంటి? లంబ పాదం, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఓకేనా? ఓకే సార్. అప్పుడు డెల్టా అనేటువంటిది పాత డిఫరెన్స్ లేదా పదభేదం అనుకున్నట్లయితే అది బిసి. తర్వాత ఈ కాంతి కిరణము తీటాగా వంగినట్లయితే అప్పుడు చూడండి ఇక్కడ ఉండేటువంటి కోణం కూడా తీటా అవుతుంది. ఏబికి ఏసీకి మధ్య ఉండే కోణం. ఓకేనా? ఓకే సార్. అప్పుడు సైన్ తీటా ఎంత అవుతుంది చెప్పండి? సైన్ తీటా బీసీ బై ఏబి. ఇప్పుడు బీసీని నేను ఏమంటున్నాను? పదభేదం అంటున్నాను కదా. అవును సార్. అప్పుడు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి సైన్ తీటా అవుతుందా? అవుతుంది సార్. ఏబిని నేను ఏమన్నాను? స్మాల్ ఈ అన్నానా? అవును సార్. కాబట్టి పాత డిఫరెన్స్ ఈ సైన్ తీటా అవుతుందా కదా? అవుతుంది సార్. అంతవరకు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏ దగ్గర బయలుదేరినటువంటి కాంతి కిరణానికి బి దగ్గర నుంచి బయలుదేరినటువంటి కాంతి కిరణానికి ఉండేటువంటి పదభేదము డెల్టా అనుకున్నట్లయితే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ సైన్ తీటా. ఈ ఈజ్ ఈక్వల్ టు ద విడ్త్ ఆఫ్ ది స్లిట్.
స్లిట్ యొక్క వెడల్పు స్మాల్ ఈ అనుకున్నట్లయితే పదభేదం ఎంత అవుతుంది? ఈ సైన్ తీటా అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఈ సైన్ తీటా. కాబట్టి ఈ సైన్ తీటా వాల్యూని బట్టి పి దగ్గర వెలుగు పట్టి ఏర్పడుతుందో చీకటి పట్టి ఏర్పడుతుందో అనేటువంటిది చెప్పాలి. ఇక్కడ వివర్తనం విషయంలో కూడా వెలుగు చీకటి పట్టీలు ఏర్పడుతుంటాయి. ఓకేనా? అక్కడ ఎవరితో సౌండ్ వస్తుంది? సరే, వాళ్ళు కొంచెం ఆడియో ఆఫ్ చేసుకుంటే సౌండ్ వచ్చేవాళ్ళు. కాబట్టి ఇక్కడ పాత్ డిఫరెన్స్ అంతకు సమానం అయిపోయింది. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ సైన్ థీటా. ఈ సైన్ థీటాకి సమానం అవుతుంది. తర్వాత ఇంకొక చిన్న పని. ఏం పని అంటే ఇవన్నీ కూడా మనం చాప్టర్లోకి వెళ్ళేటప్పుడు కావాల్సినటువంటి ఫండమెంటల్స్ అన్నమాట. ఏమిటంటే ఫేజ్ డిఫరెన్స్కి పాత్ డిఫరెన్స్కి ఉండేటువంటి తేడా ఏమిటి? ఫేజ్ డిఫరెన్స్కి పాత్ డిఫరెన్స్కి మనం ఇంతకుముందు తేడాలు ఏం చెప్పుకోలేదు. చూడండి, ఏ దగ్గర నుంచి బయలుదేరినటువంటి తరంగము ఇలాగా వెళ్ళిపోతుంది, కనపడుతుంది కదా? ఇప్పుడు వేవ్ లెంగ్త్ ఎక్కడి నుంచి ఎక్కడికి చెప్పండి? ఏ పాయింట్ దగ్గర నుంచి ఎంతవరకు? ఓ దగ్గర నుంచి తరంగం బయలుదేరింది. ఏ బిందువు దాకా అయిపోతే ఒక పూర్తి తరంగం అయిపోతుంది చెప్పండి? తరంగంలో ఏముంటుంది? ఒక శృంగం భాగం ఉంటుంది, ఒక ద్రోణి భాగం ఉంటుంది. అవునా కదా? మాట్లాడటం లేదు. అవును సార్. ఇప్పుడు ఓ దగ్గర నుంచి తరంగం బయలుదేరితే ఇదిగో ఇదేమో శృంగ భాగం, ఇదేమో ద్రోణి భాగం, అంతే కదా? ఈ రెండు భాగాలు కలిస్తే ఏమవుతుంది? తరంగం అవుతుందా కదా? అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తరంగ దైర్ఘ్యం చెప్పండి? ఏ దగ్గర నుండి ఈ వరకు. ఏ దగ్గర నుంచి ఈ వరకు తరంగ దైర్ఘ్యం. అవునా? ఆ పొడవు ఏమంటారు? పాత్ డిఫరెన్స్ అంటారు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి చూడండి, ఏ దగ్గర నుంచి ఈ వరకు ఉండేటువంటి దూరాన్ని తీసుకున్నట్లయితే దాన్ని లాంబ్డా చేత చూపిస్తారు. పాత్ డిఫరెన్స్ లేకపోతే పదభేదం అనేటువంటిది ఎప్పుడు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డానే సూచిస్తారు. ఓకేనా? ఓకే సార్. అంటే దాంట్లో సగం దూరం తీసుకుంటే λ/2, దాంట్లో పావు భాగం తీసుకుంటే λ/4, ముప్పావు భాగం తీసుకుంటే 3λ/4. అవునా కదా? అవును సార్. ఇప్పుడు కోణం పరంగా చెప్పామనుకోండి, దానిని దశ అభేదము లేదా ఫేజ్ డిఫరెన్స్ అంటారు. ఓకేనా? ఓకే సార్. కోణం పరంగా చెప్పాలనుకున్నట్లయితే ఓ దగ్గర నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి కనుక వచ్చినట్లయితే, అంటే ఏ దగ్గర నుంచి పైకి వెళ్తుందంటే ఇట్లా, కిందకి తిరిగి వచ్చిందంటే ఆపోజిట్ డైరెక్షన్. కాబట్టి ఏకి సికి మధ్య ఉండేటువంటి ఫేజ్ డిఫరెన్స్ ఎంత అవుతుందంటే 180 డిగ్రీస్. ఎంత? 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ అంటే పైలో చెప్పే పని అయితే ఎంత అని చెబుతాము? పై అని చెప్తాం. అట్లనే మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కనుక తీసుకున్నట్లయితే అప్పుడు అది ఇంకొక పై అవుతుందిగా? అవుతుంది సార్. కాబట్టి ఒక తరంగ దైర్ఘ్యము లాంబ్డా విలువ కనుక తీసుకున్నట్లయితే దశాభేదము పై ప్లస్ పై అంటే మొత్తం ఎంత అవుతుంది? 2π. కాబట్టి లాంబ్డా పదభేదము ఈజ్ ఈక్వల్ టు 2π దశాభేదం. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం సార్. కాబట్టి లాంబ్డా పదభేదము ఈజ్ ఈక్వల్ టు 2π దశాభేదం. లాంబ్డా పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2π ఫేజ్ డిఫరెన్స్. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ నుంచి ఇది వదిలిపెట్టిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫర్ లాంబ్డా పాత్ డిఫరెన్స్ ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2π. ఇప్పుడు యూనిట్ పాత్ డిఫరెన్స్ కి ఫేజ్ డిఫరెన్స్ ఎంత అవుతుంది అంటే ఒకటికి ఎంత అవుతుంది? 2π/λ. ఇప్పుడు నేను ఎక్స్ పాత్ డిఫరెన్స్ తీసుకుంటే ఫేజ్ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 2π/λ x. అంటే ఒక చిన్న లెక్క లాంటిది. 10 పండ్ల విలువ
రూపాయలు అనుకో, 6 పండ్ల విలువ ఎంత అని అంటే ఏం చేస్తాం, ముందు ఒక పండు కనిపెట్టాలనా లేదా? అవునా? అవును సార్. ఒక పండు విలువ ఎంత అవుతుంది? 20/10 వేసుకుంటే 2 రూపాయలు వచ్చింది. కాబట్టి ఒక పండు విలువ వచ్చేసింది. అప్పుడు 6 పండ్ల విలువ ఎంత అన్నప్పుడు ఏం చేస్తాము? 6 × 2 12 రూపాయలు అవుతుంది. అంతేనే కదా? అంతే సార్. కాబట్టి మనకి లాంబ్డా పాత్ డిఫరెన్స్ వచ్చేసేటప్పటికి 2π ఫేజ్ డిఫరెన్స్ కి సమానం అయిపోయింది. అప్పుడు యూనిట్ పాత్ డిఫరెన్స్ అంటే ఒక యూనిట్ అంటే ఏమిటంటే ఏకాంకానికి ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉంటుందంటే 2π/λ. అప్పుడు ఒకవేళ ఎక్స్ పాత్ డిఫరెన్స్ ఉన్నట్లయితే దానికి ఫేజ్ డిఫరెన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ ఎక్స్. ఎక్స్ పాత్ డిఫరెన్స్ కి ఫేజ్ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 2π/λ ఇంటూ ఎక్స్. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోండి, పాత్ డిఫరెన్స్ ఇచ్చి దానికి ఫేజ్ డిఫరెన్స్ కనుక కనిపెట్టమన్నట్లయితే ఆ పాత్ డిఫరెన్స్ ని 2π/λ చేత కనుక చేస్తే ఏమొస్తుంది? ఫేజ్ డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా? ఓకే సార్. అట్లనే వినిపిస్తుంది సార్, కానీ విష్ణుది డిస్టర్బెన్స్ వస్తుంది సార్. ఆ విష్ణుని కొంచెం ఆపేయమని చెప్పు ఆడియోని. సార్ సార్ చెప్పండి సార్. విష్ణు కొంచెం ఆపేయమ్మది ఆడియో. ఆపేసాడు ఆడియో? ఆపేసాడు సార్. కాబట్టి మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఎక్స్ పాత్ డిఫరెన్స్ కి డెల్టా ఫేజ్ డిఫరెన్స్ కనుక అయినట్లయితే అప్పుడు డెల్టా వాల్యూ ఎంత అవుతుందో తెలుసా? 2π/λ ఇంటూ ఎక్స్. అంటే ఎక్స్ అనేటువంటి పాత్ డిఫరెన్స్ కనుక తెలిస్తే ఈ ఎక్స్ కి సమానమైనటువంటి ఫేజ్ డిఫరెన్స్ కావాలంటే దాన్ని ఏం చేత మల్టిప్లై చేయాలి? 2π/λ చేత మల్టిప్లై చేయాలి. అట్నే రివర్స్ లో ఒకవేళ నీకు ఫేజ్ డిఫరెన్స్ తెలిసి పాత్ డిఫరెన్స్ కనిపెట్టమన్నారు అనుకో, అప్పుడు ఫేజ్ డిఫరెన్స్ డెల్టాని λ/2π చేత మల్టిప్లై చేస్తే అప్పుడు పాత్ డిఫరెన్స్ ఎక్స్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? కాబట్టి పాత్ డిఫరెన్స్ ఇచ్చి ఫేజ్ డిఫరెన్స్ కనిపెట్టమంటేనేమో 2π/λ చేత మల్టిప్లై చేయాలి, లేదా ఫేజ్ డిఫరెన్స్ ఇచ్చి పాత్ డిఫరెన్స్, ఫేజ్ డిఫరెన్స్ అంటే దశాభేదము, పాత్ డిఫరెన్స్ అంటే పదభేదము. కాబట్టి ఫేజ్ డిఫరెన్స్ ని పాత్ డిఫరెన్స్ లో మార్చుకోవాలనుకున్నట్లయితే λ/2π చేత మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మళ్ళీ మనం పాఠంలోకి పోతాం. ఆ సౌండ్ వస్తూనే ఉంది. అతనికి ఆడియో ఆఫ్ చేసుకోవడం రాదేమో. ఆఫ్ చేశారు సార్. మళ్ళీ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది మరి? ఓకే. ఇప్పుడు మళ్ళీ సింగిల్ స్లిట్ దగ్గరికి వచ్చేసేయండి. ఇక్కడికి వస్తే అంటే ఇది కంప్లీట్గా పూర్తి కాదు, కొంత భాగం వరకే ఇవాళ చెప్పగలుగుతాం. ఇలా చూడండి, ఏబి అనేటువంటిది ఏమిటి ఇక్కడ చెప్పండి? ఏబి ఏ కుమార్? వెడల్పు. చీలిక యొక్క వెడల్పు. అవునా? ఇక్కడికి కాంతి కిరణాలు ఎట్లా వచ్చి పడుతున్నాయి? సమాంతరంగా వచ్చి పడుతున్నాయి సార్. తర్వాత ఆ సమాంతర కాంతి కిరణాలకు లంబంగా మనం ఏం పెట్టాము చూడండి? తరంగాగ్రం అంటే వేవ్ ఫ్రంట్. ఓకేనా? తర్వాత కాంతి కిరణాలు సమాంతరంగా ఇక్కడికి వచ్చేసి స్ట్రైట్ గా కనుక వచ్చినట్లయితే ఏ దగ్గర నుంచి ఇదిగో ఇలా వచ్చేసి ఎక్కడ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తున్నాయి చూడండి? వంగకపోతే P0 దగ్గర ప్రతిబింబాన్ని ఏర్పరుస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇది ఈ చివరిది అంటే ఓకే, ఇది కనపడటం లేదు నాకు.
ఇది తెర, అవునా కదా? అవును సార్. ఈ తెరని ఎక్కడ పెట్టామని చెప్పాము, ఇందాక చెప్పాం కదా, నాభియ తలము. అవును సార్. అంటే ఫోకల్ ప్లేన్ అంటాం అనమాట. అంటే ఏ తలం అయితే నాభిలో గుండా వెళ్తుందో ఆ యొక్క నాభి అంటే దేని నాభి? కటకం యొక్క నాభి. ఓకేనా? ఇప్పుడు కాంతి కిరణాలు తీటా కోణం కనుక వంగినాయి అనుకోండి, వంగినప్పుడు అది ఏమవుతుంది? ఏ నుంచి ఏ డాష్కి వెళ్ళింది, అట్లనే బి నుంచి ఏ నుంచి A1కి వెళ్ళింది, బి నుంచి B1కి వెళ్ళినాయి. ఆ కాంతి కిరణాలు వంగి మళ్ళీ ఇప్పుడు ప్రతిబింబాన్ని ఎక్కడ ఏర్పరుస్తున్నాయి? P1 దగ్గర ఏర్పడుతుంది. P1 దగ్గర ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. ఇప్పుడు ఏ దగ్గర నుంచి బయలుదేరి A1 దగ్గరికి వెళ్ళి P1 దగ్గరికి వెళ్ళిన కాంతి కిరణం కంటే కూడా బి దగ్గర నుంచి B1 దగ్గరకు వచ్చి P1 దగ్గరకు వచ్చినటువంటి కాంతి కిరణం ఎక్కువ దూరం ప్రయాణం చేసినట్టే కాదా? ఎక్కువ దూరం ప్రయాణం చేసినట్టే సార్. ఆ ప్రయాణం చేసిన దూరాన్ని మనం కనిపెట్టాలనుకున్నట్లయితే ఏ దగ్గర నుంచి B1 మీదకి ఏం గీయాలి? లంబాన్ని గీయాలి. లంబాన్ని గీయాలి. తర్వాత ఏ నుంచి బి వరకు ఉండేటువంటి దూరాన్ని ఏమనుకున్నాము? స్మాల్ ఈ. గుర్తుంది కదా? కాబట్టి చీలిక యొక్క వెడల్పు ఈ. ఇదిగోండి, చీలిక వెడల్పు లేదా స్లిట్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఈ. యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ లేకపోతే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు θ. ఓకేనా? ఇదే బొమ్మని నేను త్రిభుజం వేసి చూపిస్తాను. ఇదిగో చూడండి, ఏ దగ్గర వెళ్ళినటువంటి కాంతి కిరణం ఇట్లా పైకి వంగితే బి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది? B' దగ్గరికి వెళ్తుందా లేదా? వెళ్తుంది సార్. అప్పుడు ఏ నుంచి ఈ బి దగ్గర నుంచి వెళ్ళేటువంటి కిరణం మీదకి ఏ రేఖ గీచాం ఇందాక? లంబం ఏసి. అప్పుడు యాంగిల్ ఏ ఎంత అవుతుంది? θ అవుతుందా కదా? అవుతుంది సార్. ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ ABC నుంచి, ఇదిగో ఈ బొమ్మ పక్కనే రాసాం, ట్రయాంగిల్ ABC నుండి సైన్ θ ఎంతకు సమానం అయిపోయింది? BC/AB. BC/AB. ఇప్పుడు BC = ఎంతకు సమానము? AB sin θ కి సమానం. AB sin θ కి సమానం. AB ఎంత? స్మాల్ ఈ. కాబట్టి BC అనేటువంటిది ఈ sin θ. BC అని ఇందాక ఏమన్నాం గుర్తున్నదా? పదభేదము. అంతే కదా? అవును సార్. పదభేదము BC = ఈ sin θ. ఓకే, అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. ఈ పదభేదాన్ని నేను దేంట్లోకి మార్చుకోవాలనుకుంటున్నానంటే దశాభేదంలోకి మార్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు చివరి స్లైడ్ లో చెప్పాను కదా. ఓకే సార్. పదభేదాన్ని దశాభేదంలోకి మార్చుకోవాలనుకున్నట్లయితే, ఇందాక పదభేదం X ఉన్నట్లయితే X ని దేని చేత మల్టిప్లై చేస్తే డెల్టా వచ్చింది? 2π/λ. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఈ sin θ అనేటువంటి పదభేదాన్ని, ఇదిగో ఈ sin θ అనేటువంటి పదభేదాన్ని 2π/λ చేత కనుక మల్టిప్లై చేసినట్లయితే అప్పుడు ఏమొస్తుంది? ఫేజ్ డిఫరెన్స్ లేదా దశాభేదం అనేటువంటిది వస్తుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇప్పుడు దశాభేదం ఎంత? 2π/λ ఇంటూ ఈ sin θ. 2π/λ ఇంటూ ఈ sin θ అనేటువంటిది దశాభేదం. అంతవరకు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం సార్. తర్వాత మళ్ళీ ఒకసారి బొమ్మ దగ్గరికి వెళ్ళండి. ఈ ఏ దగ్గర నుంచి బి దగ్గర వరకు ఉండేటువంటి ఈ చీలిక వెడల్పుని n సమభాగాలు చేయండి. ఎన్ని సమభాగాలు? స్మాల్ n. అంటే ఆ స్మాల్ n సరళ హరాత్మక చలనాలు ఉన్నాయి. అంటే ప్రతి తరంగం కూడా ఒక సరళ హరాత్మక చలనాన్ని సూచిస్తుంది. సరళ హరాత్మక చలనం అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్. కాబట్టి ఏకి బికి మధ్యలో ఎన్ని సరళ హరాత్మక చలనాలు ఉన్నాయంటే n సరళ హరాత్మక చలనాలు ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఒక సరళ హరాత్మక చలనానికి దాని ప్రక్కన ఉండేటువంటి సరళ హరాత్మక చలనానికి మధ్య ఉండేటువంటి దశాభేదాన్ని D అనుకోండి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నాకు మొత్తం ఎంత దశాభేదం వచ్చింది? 2π/λ ఇంటూ ఈ sin θ వచ్చింది. ఈ sin θ మొత్తం. ఇప్పుడు దీన్ని నేను ఎన్ని భాగాలు చేయాలి? n భాగాలు చేయాలి. n భాగాలు. అంటే దీనిని n చేత డివైడ్ చేస్తే సరిపోతుందా?
సరిపోతుంది సార్. ఒక్కొక్క భాగాన్ని ఏమంటున్నాను, డి అంటున్నాను, అంతేనా? అంతే సార్. కాబట్టి ఒక సరళ హరాత్మక చలనం కనుక తీసుకున్నట్లయితే చూడండి, అన్ని సరళ హరాత్మక చలనాల యొక్క దశాభేదం 2π/λ ఇంటూ ఈ సైన్ తీటా ఇంటూ 1/n, అంతే కదా? అంతే సార్. ఇప్పుడు n సరళ హరాత్మక చలనాల కంపన పరిమితికి ఒక సమీకరణం ఉన్నది. ఈ సమీకరణం ఇంతకు ముందు సిలబస్ లో ఉండేటువంటిది. అది దాదాపు ఒక క్లాసు పై చిరుకు పడుతుంది, అది మనకు అవసరం లేదు. అందుకని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డైరెక్ట్ గా ఈక్వేషన్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఓకే సార్. అది చూడండి, స్మాల్ ఏ అంటే ఒక సరళ హరాత్మక చలనానికి సంబంధించినటువంటి కంపన పరిమితి. ఓకేనా? ఓకే సార్. ఇంటూ సైన్ ND/2. డి అంటే ఇదే అవుతుంది. డి ఆల్రెడీ మనం 1వ సమీకరణంలో చెప్పాంగా. ఓకే సార్. ఏ సైన్ ND/2 బై సైన్ D/2. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఆర్ అనేటువంటిది n సరళ హరాత్మక చలనాల యొక్క కంపన పరిమితి. ఒక్కొక్క దాన్ని ఎంత అనుకున్నాము, ఏ అనుకున్నాము. అప్పుడు ఈక్వేషన్ ఏ సైన్ ND/2 బై సైన్ D/2 అనేటువంటిది వస్తుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనండి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈక్వేషన్ 2లో ఈక్వేషన్ 1ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇదో చూడండి, మీకు కనపడుతుందో లేదో చూడండి. ఏకి ఏ రాశాను, సైన్కి సైన్ రాశాను, ఇదిగో ఎన్కి ఎన్ రాశాను, బై 2 రాశాను. ఇంకా స్మాల్ డికి బదులుగా ఏం రాసుకోవాలి? 1/n ఇంటూ 2π/λ ఇంటూ ఈ సైన్ రాసుకోవాలి సార్. ఈ సైన్ తీటా 1/n ఇంటూ 2π/λ ఇంటూ ఈ సైన్ తీటా. అలానే డినామినేటర్ లోకి వచ్చేటప్పటికి చూడండి, కేవలం డి ఒకటే ఉన్నది. కాబట్టి సైన్ ఇగో 1/n 2π/λ ఇంటూ ఈ సైన్ తీటా, అది దేనికి బదులుగా వచ్చింది? డికి బదులుగా వచ్చింది, బై 2. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు చూడండి, న్యూమరేటర్లో పైన 2πలో 2 ఉన్నది, తర్వాత ఇక్కడ ఒక 2 ఉన్నది. ఈ 2 క్యాన్సిల్ చేయొచ్చు. అట్లనే న్యూమరేటర్లో ఒక n నుండి దాని కిందనే ఇంకొక n ఉన్నది, ఈ 2 క్యాన్సిల్ అయిపోవచ్చు. కాబట్టి 2లు క్యాన్సిల్ అయిపోయినాయి, n క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకేం మిగిలింది? ఏ సైన్ లాంబ్డా ఇంటూ ఈ సైన్ తీటా. అవునా కదా? అవును సార్. కాబట్టి పైన ఏం మిగిలింది? ఏ సైన్ π/λ ఇంటూ ఈ సైన్ తీటా. కిందకు వచ్చేటప్పుడు ఓన్లీ 2 క్యాన్సిల్ అయిపోతుంది, కానీ n క్యాన్సిల్ కావట్లేదు. అవునా? అందువల్ల ఏమైపోయింది? 1/n అట్లనే ఉండిపోయింది. ఇది π/λ ఇంటూ ఈ సైన్ తీటా. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు పైన కింద π/λ ఇంటూ ఈ సైన్ తీటా అనేటువంటిది ఉన్నది, దాన్ని సమ్ ఆల్ఫా అనుకోండి. π/λ ఇంటూ ఈ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? లాంబ్డా ఆల్ఫా. అప్పుడు ఆర్ ఎంత అవుతుందో చూడండి, పైన ఏ సైన్ ఆల్ఫా. ఓకేనా? ఓకే సార్. కింద ఏమొచ్చింది? సైన్ α/n. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు α/n అనేటువంటి వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఓకే సార్. α/n అంటే n అంటే n సరళ హరాత్మక చలనాలు కదా, ఆ సరళ హరాత్మక చలనాల విలువ చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు α/n విలువ చాలా తక్కువగా ఉంటుంది. α/n ఈ విలువ బాగా స్వల్పంగా ఉన్నట్లయితే సైన్ α/n ఈజ్ ఈక్వల్ టు α/n గా తీసుకోవచ్చు. వెన్ థీటా ఈజ్ వెరీ వెరీ స్మాల్, సైన్ థీటా ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు చెప్పండి థీటా. అంతే, ఇక్కడ కూడా అంతే. తేడా బదులుగా α/n ఉన్నది. కాబట్టి α/n అనేటువంటిది బాగా స్వల్పంగా ఉన్నట్లయితే సైన్ α/n అనేటువంటి దాన్ని అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎంత తీసుకుంటున్నాం? α/n. ఇప్పుడు సైన్ α/n ని α/n కింద కనుక రాసినట్లయితే పైన ఏమున్నది? ఏ సైన్ ఆల్ఫా ఉన్నది, కిందేమో
ఆల్ఫా బై ఎన్ ఉన్నది. ఈ ఎన్ని పైకి తీసుకెళ్ళి రాస్తే ఎన్ఏ ఇంటూ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎల్ అంటే ఏ అంటే ఏమిటి? ఒక సరళహరాత్మక చలనం యొక్క కంపన పరిమితి కదా, అవునా? ఎన్ అనేటువంటిది నంబర్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్స్ కదా. అవును సార్. ఆ రెండింటిని కనుక మల్టిప్లై చేస్తే దాన్ని నేనేమంటానంటే క్యాపిటల్ ఏ అని అంటాను. అంటే అన్ని సరళహరాత్మక చలనాల యొక్క కంపన పరిమితి. అయితే ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆర్ అనేటువంటిది కూడా ఎన్ సరళహరాత్మక చలనాల యొక్క కంపన పరిమితి. కాకపోతే చూడండి, ఏ విలువ బాగా గరిష్టంగా ఉంటుంది, దానికంటే కొంచెం తక్కువగా ఏముంటుందంటే ఆర్ ఉంటుంది. ఎందువల్లంటే సైన్ ఆల్ఫా బై ఆల్ఫా కనుక తీసుకున్నట్లయితే ఈ విలువని దీంతో చేత మల్టిప్లై చేసినప్పుడు కొంత విలువ తగ్గుతుంది. అప్పుడు ఆర్ విలువ కూడా ఏమవుతుంది? తగ్గుతుంది. ఓకేనా? ఓకే సార్. అంటే మనకు మధ్యలోకి వెళ్ళిపోయినప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అయిపోతుంది అంటే ఏకి కూడా సమానం అయిపోతుంది. ఓకేనా కదా? అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిపోయింది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏకి బదులుగా ఏం రాయొచ్చు? క్యాపిటల్ ఏ రాయొచ్చు. సైన్ ఆల్ఫాకి సైన్ ఆల్ఫా, కింద ఆల్ఫాకి బదులుగా ఆల్ఫా. అంతేనా? అంతే సార్. ఇప్పుడు దీన్ని మీరు ఫండమెంటల్ గా గుర్తుపెట్టుకోండి. అవునా? ఇంతవరకు ఒకసారి మళ్ళీ బ్రీఫ్ గా చెప్తున్నాను. చూడండి, ఈ పదభేదం కనిపెట్టడం తెలిసింది కదా, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఈ సైన్ థీటా. వచ్చింది సార్. దాన్ని దశాభేదంలోకి లేదా ఫేజ్ డిఫరెన్స్ లోకి మార్చాలంటే 2π పై లాంబ్డా చేత మల్టిప్లై చేస్తాం. అంతవరకు తెలిసింది కదా. చీలిక ఎన్ని సమభాగాలు చేసాం? n సమభాగాలుగా చేసాం. చేస్తే ఒక్కొక్క దానికి దశాభేదం డి అనుకున్నట్లయితే మొత్తం దశాభేదాన్ని n చేత డివైడ్ చేసేసాం. అవునా? కాబట్టి n సరళహరాత్మక చలనాల యొక్క కంపన పరిమితి కనుక కావాలనుకున్నట్లయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ND/2 బై సైన్ D/2 అనేటువంటిది రాసాం. ఈ డి విలువను ప్రతిక్షేపించేసాం. ఓకేనా? ఓకే సార్. ఈ విలువను ప్రతిక్షేపించేసిన తర్వాత మనకి ఇక్కడ కామన్ గా ఏమొచ్చిందంటే న్యూమరేటర్ లో డినామినేటర్ లో π బై లాంబ్డా ఇంటూ ఈ సైన్ థీటా వచ్చింది. దాన్ని జస్ట్ ఆల్ఫా అనుకున్నాం. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? ఏ సైన్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా బై ఎన్. ఆల్ఫా బై ఎన్ అనేటువంటి స్వల్పం కాబట్టి సైన్ ఆల్ఫా బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై ఎన్ గా రాసుకున్నాం. అప్పుడు ఎన్ఏ ఇంటూ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా వచ్చింది. ఎన్ఏని ఏమనుకుంటున్నాము? క్యాపిటల్ ఏ అనుకుంటున్నాం. ఓకేనా? ఓకే సార్. ఈ క్వశ్చన్ ని ఒక చోట గుర్తుపెట్టుకోండి. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. ఇది కంపన పరిమితి. కంపన పరిమితి గరిష్టం అయితే ఏమవుతుంది? కాంతి తీవ్రత గరిష్టం అవుతుందా లేదా? అవుతుంది సార్. కాంతి తీవ్రత గరిష్టం అయిందంటే అంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ మ్యాక్సిమం అనమాట. అక్కడ ఏ పట్టి ఏర్పడుతుంది? వెలుగు పట్టి ఏర్పడుతుంది. వెలుగు పట్టి ఏర్పడుతుంది. అవునా? ఆర్ విలువ కనిష్టం కనుక అయింది అనుకోండి, అప్పుడు కంపన పరిమితి లేదా యాంప్లిట్యూడ్ మినిమం అవుతుంది. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ మినిమం అవుతుంది. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ మినిమం అయితే అక్కడ ఏ బ్యాండ్ ఏర్పడుతుంది? డార్క్ బ్యాండ్ ఏర్పడుతుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఎక్కడ డార్క్ బ్యాండ్ ఏర్పడుతుంది, ఎక్కడ బ్రైట్ బ్యాండ్ ఏర్పడుతుంది అనేటువంటిది తెలియాలంటే మనం ఇంకా డీటెయిల్గా వెళ్ళాలన్నమాట. ఓకేనా? ఓకే సార్. ఇంతవరకు అంటే ఇవాళ మనం కనిపెట్టింది, మనం చదివింది ఏమిటంటే డైఫ్రాక్షన్ అంటే ఏంటో చెప్పాం. డైఫ్రాక్షన్ లో 2 రకాలు ఏమిటో, తర్వాత డైఫ్రాక్షన్ ఎందుకు వస్తుందో చెప్పాం. ఎందుకు వస్తుందంటే ప్రాథమిక తరంగాగ్రం మీద ప్రతి బిందువు మళ్ళీ గౌణ జనకంగా పనిచేయటం వల్ల తరంగాగ్రాలు ఏర్పడతాయి. అది గోళాకార తరంగాగ్రాలు. ఆ తరంగాగ్రాలకు లంబంగా ఏమి వెళ్తాయి? కాంతి కిరణాలు వెళ్తాయి. అందువల్ల కాంతి కిరణం ఏమవుతుందంటే అంచు దగ్గర బొంగుతుంది. దీన్ని మనం ఏమన్నాం? వివర్తనం అన్నాం. అవునా? తర్వాత వివర్తనం అయిపోయింది. వివర్తనంలో రకాలు చెప్పుకున్నాం. ఏమేమిటి? ఫ్రాన్హోఫర్ వివర్తనం, ఫ్రెనెల్ వివర్తనం. ఫ్రాన్హోఫర్ వివర్తనం, ఫ్రెనెల్ వివర్తనం. ఫ్రాన్హోఫర్ వివర్తనంలో 2 కూడా అనంత దూరంలో ఉంటాయి. ఫ్రెనెల్ వివర్తనంలో 2 కూడా నియమిత దూరంలో. 2 అంటే ఏంటంటే అడ్డంకి నుంచి కాంతి జనకం కానీ అటువైపు ఉండేటువంటి తెర కానీ, దాన్ని బట్టి మిగిలినవన్నీ కూడా మనం రాసేయచ్చు. ఆ తర్వాత ఒంటి చీలిక తీసుకున్నాం.
ఒంటి చిలుకలో ముందు పదభేదం కనిపెట్టేశాం, పదభేదం నుంచి ఏం కనిపెట్టాం, దశాభేదం కనిపెట్టేశాం, దాన్ని ఎన్ సరళహారాత్మక చలనాలుగా డివైడ్ చేసేసాం. అక్కడి నుంచి మనం మొత్తం కంపన పరిమితికి ఈక్వేషన్ తీసుకొచ్చేసాము. అప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే R = A sin alpha by alpha. అంతటితో ఆపుదాం. దీని కంటిన్యూషన్ రేపు చెప్పుకుందాం. ఓకేనా? ఓకే సార్.